నమస్కారం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः. ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः. స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మన విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం 79వ శ్లోకంలో చందనాంగది అనే నామం దాకా చెప్పుకున్నాం, 4వ నామం దాకాను. ఇప్పుడు వీరహ అనే నామం చెప్పుకుంటాం. ఇప్పుడు వీరహ అంటే వీరులైనటువంటి వాళ్ళని, హ అంటే అంతమొందించేటువంటి వాడు. వీరులైనటువంటి వాళ్ళని అంతమొందించడం అనేటువంటిది ఏమిటి అంటే, వీరులంటే కేవలం ఆ బలం అవి ఉన్నటువంటిది వాళ్ళందరినీ అని కాదు. అలా ఉండి ఆ బలదర్పాలతో లోక కంటకులైనటువంటి వాళ్ళుగా మారినటువంటి వాళ్ళు ఉంటారే, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ధర్మ వ్యతిరేకులైనటువంటి వాళ్ళు, ధర్మాన్ని నాశనం చేద్దామనేటువంటిది ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా వీరులు ఉంటారు. మరి వీళ్ళు ఎందుకుంటారు? రాక్షసుల్లో చాలా ఎక్కువ వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారుగా. మరి హిరణ్యాక్షుడు, అంతకంటే హిరణ్యకశిపుడు. మరి హిరణ్యకశిపుడు ఎట్లాంటి వీరుడు? చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి మరి అది తపోబలం ఉంది, తర్వాత భౌతికమైనటువంటి బలం, అన్ని రకాలైనటువంటి బలం ఉంది. ఉండి ఆ
రాక్షస సామ్రాజ్యానికి ఆధిపత్యం ఉంది. పైగా అంత బలం ఏంటంటే ఆ హిరణ్యకశిపులు వాళ్ళిద్దరూ శాపవశం చేత రాక్షసులు మారినటువంటి వాళ్ళకి మరీ ఎక్కువ బలం ఉంటుంది. అంటే సహజంగా మామూలుగా రాక్షస జాతిలో పుట్టి ఆ రాక్షస గుణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళ కంటే శాపవశాత్తు రాక్షసులుగా జన్మించినటువంటి వాడు ఇంకా ఎక్కువ బలం ఉంటుంది. మరి అందుకని హిరణ్యకశిపుడు చాలా బలం గలవాడు. మరి అందువల్ల అన్ని లోకాల మీద దండెత్తాడు. మరి అందరినీ ఎవరు కూడా అసలు భగవంతుడి హరి అనేటువంటిది పేరు ఎత్తడానికి వీల్లేదన్నాడు. యజ్ఞాలన్నీ కూడా చేస్తే తన పేరుతో తన పేరుని మంత్రంగా చేయాలి, రకరకాలు చేసేటప్పుడు. అందువలన వాడు చాలా బలం గలవాడు. మరి అందుకని వాడిని ఎదుర్కోవడానికి మామూలుగా మిగిలినటువంటి ఎవరు చాలరు. ఏ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవళ్ళు కూడా చాలరు. దేవతలు, గంధర్వులు ఎవరు కూడాను. అందుకని సాక్షాత్తు అసలు ఆయనే అవతరించాల్సింది తప్ప ఇంకెవరికి లొంగడు. ఎందుకంటే బ్రహ్మగారి దగ్గర నుంచి, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి వరాలు పొందాడు. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి వరాలు పొందినటువంటి వాడిని పనిష్ చేయాలంటే బ్రహ్మగారి కంటే పైన ఉన్నటువంటి ఆయన చేయగలరు తప్ప ఇంకెవరు చేయలేరు. అందుకని హిరణ్యకశిపుడు చాలా అయితే ఈయన వీరహ భగవంతుడు. అలాగా తన యొక్క వీర్యముతో, తన శక్తితో అంత బలం అనేటువంటిది కలిగి లోకకంటకుడై ధర్మ వినాశం చేస్తూ, అసలు లోకకంటకుడు అంటే కేవలం భూమి మీద ఉన్నటువంటి సజ్జనులైనటువంటి వాళ్ళని హింసించడం, లేకపోతే యజ్ఞయాగాదులను అడ్డుకోవడం ఇదే కాదు. దేవతలని అంటే అర్థమేమవుతుంది. దేవతల స్థాయి దాకా కూడా అడ్డుకున్నాడంటే అసలు సృష్టికే ఇబ్బంది వస్తుంది. దేవతలందరూ నిరంతరము మరి సృష్టిలో అన్నీ నిర్వహించేటువంటి వాళ్ళు కదా దేవతలు. మరి అటువంటి దేవతల్ని ఎదుర్కొంటే అప్పుడు ఏమవుతుంది? సృష్టికి విఘాతం వస్తుంది కదా. వాడి తమ్ముడు హిరణ్యాక్షుడేమో భూమిని తన యొక్క ఆర్బిట్లోంచి పక్కకి తప్పించేసి ఈ భూగోళాన్ని గందరగోళం చేద్దాం అనుకున్నాడు వాడు. అందుకని వాడిని వరాహ రూపంలో సంహరించాడు. మరి వీడేమో అసలు సృష్టి కార్యక్రమం నిర్వహించేటువంటి దేవతలందరినీ తన వశంలో పెట్టుకొని ఇంద్రుడు, దిక్పాలకులందరినీ కూడా. అందుకని వాడిని వధించడానికి స్వామి వాడికి ఇచ్చినటువంటి వరాల ప్రకారం నరుడు కాదు, సింహము కాదు అన్నట్టుగా నరసింహావతారంలో వచ్చి వాడిని వధించాడు. అందుకని వీరహ. అలాగే రావణాసురుడు, వాడు ఎంత బలం గలవాడు, వాడు అన్ని వేదాలు చదువుకున్నాడు. వీళ్ళందరూ రాక్షసులందరూ కూడా వేదాలు చదువుకున్నారు, మంత్రోపాసన చేశారు, తపస్సు చేశారు. వాళ్ళేమి తక్కువ వాళ్ళేం కాదు. కానీ తేడా ఏమిటంటే వాళ్ళకి మొత్తం అన్ని లోకాల మీద తమ ఆధిపత్యం ఉండాలి. అది వాళ్ళకి. ఆ హిరణ్యకశిపుడు తర్వాత వాడు కూడా మరి 3 అవతారాలు కదా ఎత్తారు వాళ్ళు. అందుకని మొదటి అవతారం హిరణ్యకశిపుడు అయితే రెండోది రావణాసురుడు. అందువలన రావణాసురుడు కూడా మరి అంతటి తపోబలం, మంత్రబలం, అన్ని రకాలైనటువంటి బలం ఉన్నాయి. అందుకనే వాడు
ఇంద్రుడి దగ్గర ఇంద్రుడిని వాళ్ళందరినీ ఓడించాడు. వరుణుడి కోసం నిర్మాణం చేయబడినటువంటి లంకానగరం అంతటిని తన సొంతం చేసేసుకున్నాడు. లంకానగరం రావణుడిది కాదు, వాడేం కట్టుకోలేదు, వాడి తాతలు కూడా కట్టలేదు. అంటే నిజానికి వాడు వరుణుడి తమ్ముడే, వరుణుడి కోసం కట్టారు. ఆ కట్టినటువంటి దాన్ని వాడు వాళ్ళందరినీ తోలేసేసి వాడు ఆక్రమించేసేవాడు. వాడి యొక్క రాక్షస బృందం వాళ్ళందరూ ఆక్రమించేశారు. అందువలన మరి వాడిని సంహరించాలంటే స్వామి మరి రామావతారంలో వచ్చాడు. అందుకని వీరహ, వీరుడైనటువంటి వాళ్ళని, హా అంటే వధించినటువంటి వాడు వీరహ. అలాగే మళ్ళీ ఆ తర్వాత కృష్ణావతారంలో కూడా శిశుపాలుడు. అయితే రావణ కుంభకర్ణులంత బలం కలిగినటువంటి వాళ్ళు కాదు శిశుపాల దంతభక్తులు. మూడో జన్మ వచ్చేప్పటికీ వాళ్ళు అప్పుడు అంత బలంగా రాలేదు. కానీ అయినప్పటికీ మరి వాళ్ళు ఆయన చేతిలోనే చనిపోవాలి. వాళ్లే కాకుండా జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మరి నరకాసురుడు వాడు చాలా భయంకరుడు. అందువలన వాళ్ళందరినీ కూడా లోకకంటకులైనటువంటి వాళ్ళని, వీరులయ్యుండి లోకకంటకులైనటువంటి వాళ్ళని హా అంటే హననం చేసేటువంటి వాడు, వధం చేసేటువంటి వాడు, అటువంటి వాడనమాట. అందుకని ఆ నామం వీరహ అంటే వీరులైనటువంటి వాళ్ళని, లోకకంటకులైనటువంటి వాళ్ళని, హా అంటే టు కిల్ అన్నమాట, హననం, అలా అంతమొందించినటువంటి వాడు అని ఈ నామం వీరహ అంటే. అలాగ తర్వాత 6వ నామం విషమః అనే నామం. విషమం ఇదేమిటండి? ఇది ఎక్కడ నామం అండి? భగవంతుడి పేర్లో కొన్ని విచిత్రమైనటువంటి పేర్లు ఉంటాయి. ఇంతకుముందు కూడా మనం చూసాం. ఇది కూడా విషమః అనే పేరు భగవంతుడి అని చెప్పి నామాల్లో ఇచ్చారు. విషమః అంటే అర్థం ఏమిటంటే ఎవడైతే అసమానత్వం కలిగినటువంటి వాడు ఉంటాడు, అసమానమైనటువంటి రూపం, అసమానం అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, అది విషమః అంటే. అంటే ఉన్నటువంటి లక్షణాలని కూడా ఒకదానికి ఒకటి బ్యాలెన్స్ లేకుండా, సమానం లేకుండా ఉన్నటువంటిది అని అర్థం. అంటే అదేమిటి విషమః ఏమిటండి అంటే భగవంతుడి యొక్క శరీరం ఉంది, ఆకారం, భగవంతుడి యొక్క శరీరం, భగవంతుడి యొక్క ఆకారం. మరి మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఇంతకుముందు ఉన్నటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి దాంట్లో మనకి ఆయన యొక్క మూర్తిని గురించి చదువుకున్నాం కదా. విశ్వమూర్తి, మహామూర్తి, దీప్తమూర్తి, అమూర్తిమాన్, అనేకమూర్తి, అవ్యక్త, శతమూర్తి, శతానన అని అన్ని రకాలుగా భగవంతుడి యొక్క మూర్తి, ఆయన యొక్క ఆకారం గురించి మనం ఆ నామాలన్నీ కూడా ఎన్నో ఉదాహరణలతో మనం అధ్యయనం చేసాం, దర్శనం చేసుకున్నాం. మరి ఇప్పుడు అందువల్ల భగవంతుడి యొక్క శరీరం, భగవంతుడి యొక్క శరీరం అంటే మొత్తం సృష్టి అంతా కూడా భగవంతుడి శరీరం అనగానే మనకు ముందు అదే గుర్తు రావాలి. అంతేగాని మనలాంటి ఒక శరీరం, ఒక ఆకారం అది కాకుండా అటువంటి దాంట్లో సమానం అంటే పోలికలు ఉన్నటువంటివి సమానం అంటే. ఇది అసమానం అంటే పోలిక లేనటువంటిది, అంటే ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటివి. అలా అయినటువంటి గుణములు కలిగినటువంటి వాడు అని అర్థం విషమః అంటే. అదేమిటండి? భగవంతుడి యొక్క నామం, భగవంతుడు ఏమిటి, వ్యతిరేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడేమిటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది.
ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, ఉదాహరణకి పాములు ఉన్నాయి. పాములకిను గద్దలకిను వైరమే కదండి ఎప్పుడు కూడా. సృష్టి మొదల నుంచి అప్పటి నుంచి ఎప్పటికీ కూడా పాముని చూసిందే గద్ద వెంటనే తినేస్తుంది. గద్దను చూసిందంటే పాము కూడా భయపడుతుంది, తర్వాత శత్రువుగా భావిస్తుంది. ఆ రెండు శత్రువులు. ఆ రెండు సమానమైనవి కాదు కదా. కానీ మరి భగవంతుడి దగ్గర పామేమో చుట్టలు చుట్టుకుని ఆయన యొక్క చెయ్యిగా ఏర్పడింది. మరి అనంతుడు ఆదిశేషుడు అంతేగా పాము కదా. మరి ఆయనేమో ఆయనకు చెయ్యిగా ఏర్పడ్డాడు. అది చూడండి. మరి గరుత్మంతుడు పక్షిరాజు అయినటువంటి వాడు సుపర్ణుడు, ఆయనేమో ఆయనకి వాహనం. అంటే ఆయన శయనించి ఉండడం కోసం కావాల్సిన మంచి చక్కటి సాఫిస్టికేటెడ్ బ్రహ్మాండమైనటువంటి బెడ్ ఏదంటే ఆదిశేషుడు, చుట్టుకున్నటువంటి ఆదిశేషుడు పాము. చూసారా ఎంత? అదేమిటండి, పాము చుట్టుకుని దాని మీద ఎవరు పడుకోగలరా అని అనుకుంటారు. అంటే ఆదిశేషుడు అంటే ఏమిటో, పాము అంటే ఏమిటో మనం కొంతవరకు ఇంతకుముందు నామాలు అధ్యయనం చేసుకుని తెలుసుకున్నాం. అంటే మనకి ఒక ఆకారం పాము అంటే బలానా ఆకారం అని, అది పాము అని దాన్ని మనకి అది ఒక తెలుస్తుంది తప్ప పాము అంటే ఏమిటో మనం దేనికి సంకేతము ఏమిటి సృష్టిలో దాని సంగతి కొంతవరకు మనకు అవగాహన కలిగింది. మనం అంతా పూర్తిగా అర్థమైందని చెప్పలేము. కానీ అది భగవంతుడికి చెయ్యగా ఉంది అని మాత్రం మనం, మరి అదేమో భగవంతుడి చెయ్యగా ఉంది. మరి స్వామికి వాహనం గరుత్మంతుడు. కానీ పాము గ్రద్ద రెండు బద్ధవైరం కదా, వాటికి పరమశత్రువులు. కానీ స్వామి యొక్క సేవలో ఉన్నటువంటి వాళ్ళు వాడి శత్రువులు కాదే. మనం ఈ నామాలు చెప్పుకుంటున్నప్పుడు పాముగా ఉన్నటువంటి తర్వాత పైకి 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 పాకి చివరికి అది పైన పక్షిగా గద్దగా రెక్కలు కలిగినటువంటి దానిగా మారుతుందని ఒక సింబాలిక్ అంటే ఒక సంకేతపరమైనటువంటి చెప్పుకున్నాం. అంటే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ కింద అధప్రజ్ఞగా ఉన్నప్పుడు చుట్టలు చుట్టుకొని పాముగా ఉంటుంది. తర్వాత అది పైకి వచ్చి ఇంకా పైకి వస్తే రెక్కలు వచ్చి ఎగిరేటువంటిదిగా పక్షిగా అవుతుందని ఇవన్నీ మన సంకేతాలు వేదంలో ఉన్నటువంటివి. అవన్నీ చెప్పుకున్నాం మనం. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఈ రెండు విషమమైనటువంటివి. శత్రువు మామూలుగా చూస్తే మన దృష్టిలో, మానవ దృష్టిలో, మన మనస్సుకి తెలిసినటువంటిది మన దృష్టిలో అవన్నీ విషమంగా కనిపిస్తాయి. అందుకని విషమ అంటే ఆ విషమమైనటువంటి విధంగా ఆ స్వరూపంగా ఉన్నటువంటి వాడు. మరి అవన్నీ ఆయన స్వరూపాలే. మరి అది మర్చిపోకూడదు. మళ్ళీ పాములోనూ అంతర్యామిగా ఆయనే ఉన్నాడు, గరద్దలోనూ అంతర్యామిగా ఆయనే ఉన్నాడు. అదేమిటండి రెండు శత్రువులు అయినటువంటి దాంట్లో రెండులో అంతర్యామిగా ఉండడం ఏమిటి? బాగోలేదు అంటే బాగోలేవు నువ్వు నేను ఒకటి చెప్పడానికి బాగుంది బాగోలేని నాకు. సర్వగహ అని మనం చదువుకోలే. ఆయనకేమీ అలాంటి మనకున్నటువంటి విధంగా అలాగే ఉండవు.
అంటే ఏంటి, విషమత్వం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ విషమత్వం అనేటువంటిది ఉండదు అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. విషమ అంటే విషమమైనటువంటి విధంగా, పరస్పర విరుద్ధమైనటువంటి విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. కానీ అక్కడ పరస్పర విరోధం అనేటువంటిది ఎందుకు ఉండదు. ఎందుకంటే ఒకటేమో శయ్యగా ఉంది, ఇంకోటి వాహనంగా ఉంది. భగవంతుడి దగ్గర అంతే మరి, అక్కడ ఉన్నట్టు ఉండవు. పోనీ ఇంకో రూపం తీసుకుందాం, విష్ణు దగ్గర అందాం, పోనీ శివుడి దగ్గర అందాం, భగవంతుడి రూపమే అది. ఇద్దరూ ఒకటే. మనం ఇది మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు. మనం రామాయణం చదువుకున్నప్పుడు కూడా మనకి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి దాంట్లో చాలాసార్లు మనకి ఆ నిరూపణ ఇచ్చాడు ఆయన. మనం విష్ణు సహస్రనామంలో కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇక్కడ నామాలంటే విష్ణు సహస్రనామం కాబట్టి శివుడు అనకూడదు, అంటే శివుడు వేరు విష్ణువు వేరు అనుకునేటువంటి అలా కాదు. ఇప్పుడు ఈ విషమహ అనేటువంటిది ఆ శివుడి రూపానికి కూడా ఎలా వర్తిస్తుంది చూడండి. ఆయన కూడా పాములు, ఈయన పాము మీద ఆయన పడుకున్నాడు చెయ్యగాను, ఆయన పాముని మెడలో ఆభరణంగా వేసుకున్నాడు. నాగేంద్రహారాయ, హారాలుగా వేసుకున్నాడు పాములు, ఆయన మెడలో హారాలు. ఆ పక్కనే కుమారస్వామి ఉంటాడు, ఆయన వాహనం ఏంటి, నెమలి. మరి నెమలికి పాముకి బద్ధవైరం. నెమలి కూడా మరి పక్షి. నెమలి కూత వినపడిందంటే పాముల పరిసరాల్లో ఉండవు మామూలుగా మనం సహజంగా. అంటే అక్కడ నెమలి అనేటువంటిది ఒక సంకేతం, ఆయన మెడలో ఉన్నటువంటి పాము అనేటువంటి సంకేతం. కానీ అవి మనం అలా చూసినప్పుడు కూడా ఆ రెండు ఒకే చోట ఉండి వాడికి ఏం వైరం అనేటువంటిది అక్కడేం లేదే. వైరులుగా కనిపించేటువంటివి. అందుకని ఆ విషమహ అంటే అవన్నీ వాటన్నిటి యందు మరి తన అంతర్యామే భగవంతుడు. అది మనం ఆత్మస్థాయి, పరమాత్మ స్థాయి అనేటువంటి చైతన్యం ఆ దీంట్లో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ వైషమ్యం బాహ్యమైనటువంటిదే మనకి కనిపించేది. ఆ ప్రజ్ఞ అలా ఉన్నటువంటి చోట వైషమ్యం అనేటువంటిది అవన్నీ ఉన్నా కూడా వాటికేం వైషమ్యం ఉండదు, వాటికి కూడాను. అదేమిటండి, ఇవన్నీ పురాణాల్లో కథల్లో వాటిలో చెప్తారు. కానీ మామూలుగా అయితే ఎలా బద్ధశత్రువులు ఎలా ఉంటాయి అంటే ఏమక్కలే, భౌతికంగా కూడా మన మానవ లోకంలో కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు ఉన్నారు, అవధూతలు, తర్వాత మహాతపస్సులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సన్నిధిలో పరస్పరం విరుద్ధమైనటువంటివి, శత్రుత్వం కలిగినటువంటివి అనుకుంటే మనం వేటినైతే అవన్నీ కలిసే ఉంటాయి. ఇక్కడ వాటికి ఏం శత్రుత్వం ఉండదు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్పగలం. ఏదైనా సరే మనం ప్రత్యక్షంగా చూడాలి కదా, మరి చూసాం కాబట్టి కన్ఫర్మ్డ్. పాకలపాడు గురువు గారిని ఉండేవారు చింతపల్లి అరణ్యాల్లో, ఆయన అడవుల్లో ఉండేవారు. ఇప్పుడు ఉన్నారంటే ఆ శరీరం అలా వదిలేసినా ఇప్పుడు కూడా చాలామంది కనిపిస్తూనే ఉంటారు. ఆయన దివ్యమైనటువంటి శరీరంతో ఉన్నారు, ఎంతోమంది రక్షిస్తూ ఉంటారు. ఆయన ఉన్నటువంటి ఆశ్రమం లాంటి ఆశ్రమాలంటే చిన్న కుటీరాల్లా ఉండేవి. అదొక ప్రత్యేకమైనటువంటి శోభ, వైభవం. అక్కడికి మేము మన గురుదేవులు మాస్టర్ ఈకే గారితో, అమ్మగారితో మేము బృందం అందరినీ రమ్మన్నారని వెళ్ళాం. అక్కడ ఉన్నాం కొన్ని రోజులు, 4 రోజులు 5 రోజులు ఉన్నాం. అందులో ఒక ఆశ్రమం ఉంది, బాగా లోపల చెట్టు అడవి, అంతా అన్ని అడవిలోనే మహా లోపలగా ఉంది. అక్కడ పెద్ద పులి,
పులి అవన్నీ వచ్చి ఆ కుటీరం ముందు, కుటీరంలో కూడా వస్తుంటాయి, అక్కడ పడుకుంటాయి, కుటీరం ముందు వచ్చి ఆడుకుంటాయి. అక్కడ జింక, పులి ఇవన్నీ మామూలుగానే కలిసి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి. అక్కడ మన గుండెకి బయలేస్తుంది, అయ్యి బాబు పులి వచ్చిందని. మనకు అలవాటు లేదు కదా మరి. ఏదో సర్కస్లో వాడు బలవంతాన్ని ట్రైనింగ్ ఇచ్చి వాటిని భయపెట్టి వాటిని కంట్రోల్లో పెట్టినటువంటి చోట అది కూడా యువతల జాగ్రత్తగా గ్యాలీలో కూర్చొని చూస్తాం, పొరపాటున యువతలకు కానీ దూకుతుందామని హడిలిపోతూ. అలాంటి మనకి అడవిలోకి వెళ్ళి ప్రత్యక్షంగా సహజమైనటువంటి దాంట్లో అటువంటిది పులి కనిపిస్తే మనం తట్టుకోగలం. కానీ చూసాం. ఎందుకంటే ఆ గురువుగారు, మన గురువుగారు వీళ్ళందరూ వారిద్దరు సన్నిధిలో ఉన్నాం కదా, అందుకని మాకేం భయమే లేదు. కానీ అలా ఉంటుందన్నమాట వాళ్ళ సన్నిధిలో. జింక, పెద్ద పులి ఇవన్నీ కలిసే ఉంటాయి అక్కడ. వాటికేం కానీ విషమమైనటువంటివి, ఒకదాని కూడా వ్యతిరేకమైనవి. అసలు అన్నిటికంటే విషమమైనటువంటి వాడు మానవుడు. అది మరీ కదా మరి, ఒకడికొకడికి విషమంగానే ఉంటుంది. అన్నిటికంటే క్రూర జంతువు ఎవడంటే మానవుడు అన్నమాట. కానీ ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సన్నిధిలో ఇవేమి వీళ్ళని పనిచేయవు. అంటే వీడన్నిటిలోనూ అంతర్యామిగా ఉంటాడు ఆయన. అందుకనే విషమః అనే నామం ఏంటంటే అన్ని వ్యతిరేకమైనటువంటి వాడు అన్నీ ఆయన రూపాలే అని మనం విశ్వమూర్తి, మహామూర్తి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అన్నీ ఆయన రూపాలే. అనేకమూర్తి, అవ్యక్త చెప్పుకున్నాం కదా. కాబట్టి అవి ఇక్కడ అప్లై చేస్తే ఈ విషమంగా వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఉన్న దాంట్లో కూడా అన్నిట్లోనూ ఆయనే అంతర్యామి కాబట్టి అందుకని ఆయన యందు ఈ విషమంగా కనిపించేవన్నీ కూడా కనిపించడమే తప్ప ఒకటిగానే ఉంటాయి. అయితే ఆ నామం మనకెలా ఉపయోగిస్తుంది అని ఆలోచిస్తాం కదా మనం. పోనీ ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి నామాల్లో విశ్వమూర్తి అని ధ్యానం చేయమన్నారు. విశ్వమంతా ఆయన మూర్తి, బాగానే ఉంది. మహామూర్తి, దీప్తమూర్తి, అనేకమూర్తి ఇవన్నీ. ఈ విషమః అనే నామాన్ని ఎందుకు ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి? అంటే మనకి అందరూ మనం వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు కనిపిస్తూ ఉంటారు కదా. పైగా అందరూ ఒకలా ఉండరు కదా. అందరూ ఒకేలా ఎలా ఉంటారు అంటే భౌతికమైన రూపమే కాదు, మానసికమైన లక్షణాలు, వాళ్ళ యొక్క ఇది ప్రవర్తన అంతా మరి అందులో వైషమ్యం ఎక్కువ ఉంటుంది. పడనటువంటిది శత్రుత్వం ఇవన్నీ మనకు ఉంటాయి కదా మరి. కానీ అన్నిటిలోనూ అంతర్యామిగా ఆయనే ఉన్నాడనేటువంటిది, ఇవన్నీ కూడా ఆయనలోవే వ్యతిరేకంగా కనిపిస్తున్నటువంటిది అంతా కూడాను అని విషమః అనే నామాన్ని మనం ధ్యానం చేస్తే భగవంతుడి యొక్క నామం ఇది. భగవంతుడి యొక్క విషమః భగవంతుడు. అందుకని అందరూ ఆయన యందు ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి అందరి యందు ఆయనే అంతర్యామిగా ఉన్నాడు. అది మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది తెలిసిన, ఎవరైతే మన శత్రువులు అనుకుంటారో ఎవరైతే మనం భయం కలిగించేటువంటివి అనుకుని అంతకుముందు ఇవేమీ ఉండవు. అవన్నీ క్లియర్. అంటే ఇవన్నీ కూడా మనంతా మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే కానీ మనకు అర్థం కావు. అంటే మనం ఇప్పుడు పద్ధతి ఏమిటో ఎలా చేసుకోవాలి, తర్వాత ఏమిటనేటువంటి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎవరికి వాళ్ళు మనం ఒక్కడే అడవిలోకి వెళ్ళామనుకోండి, అమ్మో వెళితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటివి ఇవి, ఇందులో ఎంత సత్యం ఉంది అనేటువంటి దాన్ని అక్కడ మనం నిరూపించుకోవచ్చు. ఇది ఇలా ధ్యానం చేస్తే అక్కడ మనకేమవుతుంది, చిన్న ఉదాహరణ చెప్తాను. పాము వచ్చిందనుకోండి ఎదురుగుండా, విష్ణు సహస్రనామం చెప్పుకుంటున్నాం,
అంతా విష్ణువు, అంత భగవంతుడు, అన్ని రూపాలని చెప్పుకోవడం. ఎందుకంటే గబుక్కుని ఎదురుకుండా పాము వచ్చి అనుకోండి, ఏం చేస్తాం? ఇది చెప్పుకుందా అప్లై చేస్తాం, అప్లై చేయమా? అప్పుడేం చేస్తామంటే దాన్ని చూడంగానే అమ్మ పాము వచ్చింది అని ముందు మన మనసులో ఏమొస్తుంది? అమ్మో పాము మన దగ్గరికి వచ్చిందని వస్తుంది. వచ్చేప్పటికి భయం వేస్తుంది. ఎందుకంటే అప్పుడు మరి ఈ నామాలు ఈ భగవంతుడి యొక్క స్వరూపం, అందులో అంతర్యం ఇవన్నీ మనం గుర్తురావు. అది పావుగానే గుర్తుంటుంది. అమ్మో మీదకి వస్తుందేమో అనుకోగానే అది వస్తుంది, మన వైపుగా వస్తుంది. అదొక విచిత్రం అండి. దాన్ని చూడంగానే ఎప్పుడైతే మనకు అమ్మో అనిపించిందో మన వైపు చూస్తుంది. అమ్మో ఇది మన వైపుకి వస్తుందేమో అనుకునే వస్తుంది. ఇవన్నీ ఎవరికైనా చెప్తారు కానీ అక్కడే చూడండి ఎక్స్పెరిమెంట్ చేసి. ఎందుకనంటే అందులోనూ ఇందులోనూ చూచేటువంటి వాళ్ళలోనూ పాములోనూ అన్నిటి యందు ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది పరమాత్మ యొక్క ఇదే కదా. అందువల్ల ఏమవుతుంది? మన మనస్సు, దాని మనస్సు అన్నీ ఇవన్నీ కూడా ఆ యూనివర్సల్ మైండ్లో భాగాలే కదా. ఇది మనం చెప్పుకున్నాం కూడా కదా మరి. అందుకని మన మనస్సులో అమ్మో పాము అనగానే దాని మనస్సులో ఏమవుతుంది? అమ్మో మనిషి అని వస్తుంది. దీన్నే టెలిపతి అంటారు. టెలిపతి అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే మన మనస్సు, దాని మనస్సు ఇవన్నీ కూడా ఒకే మనస్సులో భాగాలు అనేటువంటి దానివల్ల పనిచేస్తుంది. ఆ టెలిపతి అని దాన్ని ప్రత్యేకంగా హడావడి అసలు సత్యం అంతే. అందుకని ఆ పాము ఇటు పక్క మన మీకు వస్తుందేమో అనుకోగానే దానికి రావాలనిపిస్తుంది. అది మన కరుస్తుందేమో అనిపించింది, వీడు మనం కొడతాడేమో అనిపిస్తుంది. దానికి సరిగ్గా రిఫ్లెక్షన్ మన మైండ్లో ఏదైతే వచ్చిందో అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని అలా ఉన్నప్పుడు ఈ విశ్వమూర్తి, మహామూర్తి ఇవన్నీ ఉన్నది చూస్తే అనేక మూర్తి, అయితే విషమః ఆ నామం ఇలాంటిది మనం గుర్తు చేసుకుని దాన్ని అక్కడ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఆ రూపంలో ఉన్నటువంటిది ఇదంతా భగవంతుడిదే, ఇక్కడ చూచేటువంటిది అక్కడ అది కూడా అనేటువంటిది కనుక థియరీ కాకుండా ప్రాక్టికల్గా మనం అంటే అంతకుముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది, అప్పటికప్పుడు రాదు. అలా చేస్తే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎక్స్పెరిమెంటు అని ఎందుకు చెప్పగలనంటే చేసాం కాబట్టి. అలాంటిది చేసి చూసాం, వెరిఫై చేసాం, నిజమవునా కాదు. ఏం మనం ఇదంతా నిజమని నమ్మాల్సిన పనే ఉంది? మొట్టమొదటి చెప్పి కూడా నమ్మక్కర్లేదని మనం నిరూపించుకుందాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అలా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించినటువంటి మహానుభావులే గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు. సత్యం అనేటువంటి దాన్ని గురించినటువంటిది పరిశోధన చేసినటువంటి వాళ్ళు అగ్రగణ్యుడు గాంధీ మహాత్ముడు. తెలిసిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఆయన రాసినట్టు గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయుధాలు చేత్తో పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి అటు వాడి విరోధమైనటువంటి వాడు ఇటు నుంచున్నటువంటిది మామూలు విషయం కాదు. చంపడానికి సిద్ధంగా ఉన్నారు, చంపేసుకోవడం, నరికేసుకోవడానికి. ఆ మధ్యలో ఏమి ఆయుధం ఆయన ఆయుధం ఏముంటుంది? ఆ మధ్యలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ మధ్యలోకి పక్క తప్పుకున్నారు వాళ్ళు. ఏమి అసలు ఆయన మాట్లాడే నవ్వుతూ ఉన్నాడు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు, మధ్యలోకి వెళ్ళాడు. వాళ్ళు ఒకళ్ళని పొడి చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు, కత్తులు గొడ్డళ్ళు ఇవన్నీతో. ఎప్పుడు నౌకాలి అనేప్పుడు జరిగింది చూసారు, మనం చరిత్రలో ఉంది. హిందువులు ముస్లింలు కొట్టుకున్నారని నౌకాలి అనేటువంటిది దాంట్లో ఒకళ్ళొకళ్ళు నరికేసుకుంటున్నారు, ఎక్కడ ఎవరు ఆపలేకపోతున్నారు. తిన్నగా ఆయనకు అర్థమై ఆయన తెలిసిందే, వచ్చేసాడు. ఆయన మధ్యలో నడిచి వెళ్ళాడు. ఏమైంది అక్కడ? ఆయన చేతిలో ఆయుధం ఉంది, ఏమన్నా ఏం లేదు. ఆయనకు వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు హిందూస్, అదే వాళ్ళు ఇది వీళ్ళదే, అసలు ఆయనకేం లేదు.
ఆయన నిరంతరం ఏం చేస్తుంటాడు? హరే రామ్ హే రామ్ హే రామ్ హే రామ్ హరే రామ్. అంటే శ్వాసే రామనామం ఆయనకి, గాంధీ మహాత్ముడికి. ఆయన సాధించిన అద్భుతాలన్నీ కూడా దాంతోనే. ఆయన చదవండి నేను ఆత్మకథ. ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు మా అగ్రగణ్యుడు. అందుకని ఆయన మధ్యలోకి వెళ్ళాడు. ఇంకంతే వాడి చేతిలో ఉన్న ఆయుధాలని జారిపోయాయి అంతే ఆటోమేటిక్గా ఆయన చూసేప్పటికి. ఇంకెవరినెవరు చంపుకోవడం అందరూ కలిసిపోయారు. అది మరి మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి నామాల్లో ఉన్నటువంటి ఇవన్నింటినీ ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారు. మనకు కూడా సాధ్యం అవుతుంది, ఎవరికైనా సాధ్యం అవుతుంది. ఇదేమి ఒక వర్గం వాళ్ళకి అయితే ఒక పార్టీ వాళ్ళకి ఒక కులం వాళ్ళకి అట్లా ఏమి ఉండదు ఇక్కడ. దాంతో ఏమీ సంబంధం లేదు. ఎవరు ఎప్పుడు ఏ కాలంలో ఏ యుగంలో ఈ నామాల్ని, ఎందుకంటే ఇవి ఏ మతానికి సంబంధించినవి కావుగా అది వదిలేయాలి బుర్రలోంచి ఆ పిచ్చి. ఇది దేనికి సంబంధించిన? అన్నిటికీ సంబంధించింది ఇది. అందుకని ఇది కనుక మనం ప్రాక్టికల్గా మనం అది చేస్తే వెంటనే ఫలితం కనబడుతుంది. ఎప్పుడు మనకి ఎక్కడే ప్రమాదం ఆపద భయం ఉన్నా సరే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రూపాలన్నీ కూడా ఇవి ఇందులో ఏదో ఒకటి తీసి మనం ధ్యానం చేసి వెంటనే భగవంతుని ఆ రూపాలన్నీ ఆయనటువంటిది చేయడం అనేటువంటిది అప్పటికప్పుడు రాదు, ముందు నుంచి సాధన చేస్తుంటే వస్తుంది. నిత్యం ఆ సాధన చేస్తే వస్తుంది. కానీ లేకపోతే కాన్సెప్ట్గా అట్టే పెట్టి ఇప్పుడు చూద్దాం అని క్యూరియాసిటీ వల్ల రాదు. అది సరెండర్ అయ్యి సాధన చేస్తూ నిత్యం ఉండేటువంటి వాడికి అది వస్తుంది. అప్పుడు ఏ భయం లేదు, ఎక్కడికి వెళ్ళినా భయం లేదు. అదే అక్కడ ఉన్నటువంటి విషయం. విషమహ అని భగవంతుని నామం అంత దాంట్లో అంత శక్తి ఉంది. ఈ తర్వాత నామం ఇంకా విచిత్రమైనటువంటి నామం అది. శూన్య. శూన్య అంటే ఏమిటి? భగవంతుడు ఆయన పేరు శూన్యుట్ట. ఏమిటి శూన్య అంటే? శూన్యం అంటే ఇంగ్లీష్లో వాయిడ్ అంటారు చూసారా? ఏం లేకపోవడం. ఏమీ లేకపోవడం ఏమిటండి? శూన్యం ఏమిటండి? మరి మనం ఇప్పుడు ఆకాశం అంటున్నామే ఇంతకాలం నుంచిను. ఆకాశం ఎన్ని వందల సార్లు వేల సార్లు చెప్తున్నాం మనం. నిజంగా ఈ ఆకాశం ఏమిటి? ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఆకాశం వీటిలో ఉంది, ఆకాశంలో ఉన్నాయని చెప్తున్నాం. ఆకాశానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి చూసారా? ఆకాశం, గగనం, శూన్యం, ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే సిననిమ్స్ అంటారు ఇంగ్లీష్లో పర్యాయ పదాలు అంటే ఒకే అర్థానికి చెందినటువంటి వేరు పదాలని పర్యాయ పదాలు అంటారు. అందులో ఆకాశం, గగనం, శూన్యం అనేటువంటి పేరు ఆకాశానికి ఉంది. శూన్యం అంటే ఏమీ లేకపోవడం అని. ఏమీ నిజమేనండి. లేకపోతే అలా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎంత దూరం వెళ్ళి నేను చూసినా అక్కడ ఏముంది? ఏం లేదే. ఆకాశంలోకి ఎగురుతాం. ఏమిటి ఆకాశంలోకి? ఆకాశం ఏమీ లేదు అంటే వ్యాక్యూమా? శూన్యం అంటే వాయిడ్ అన్నారు కానీ వ్యాక్యూమ్ అనలేదు. వ్యాక్యూమ్ అనేటువంటిది కూడా ఊరికనే మనం ఒక రకమైనటువంటి అంటే మనం వ్యాక్యూమ్ క్రియేట్ దాన్ని వ్యాక్యూమ్ అనేటువంటి దాన్ని ఏమీ సృష్టించుకున్నట్టుగా ఉండదు. అది కూడా నిజానికి మనం సృష్టించలేము. ఏమీ లేనిటువంటి దాన్ని వ్యాక్యూమ్ అని.
చూడండి అసలు శూన్యం అంటే అర్థం ఏంటో తెలుసిన నిజం అసలైనటువంటి అర్థం ఇక్కడ భగవంతుడి నామం అంటే భగవంతుడి నామం శూన్యుడా భగవంతుడు అంటే అబ్బే అది బాగుంది ఇది. ఎందుకంటే శూన్యవాదం అంటారు. శూన్యవాదులు అంటే ఏమిటి? ఇదంతా ఉట్టిది, ఏం లేదు, ఎంత ఉట్టి వాయిడ్, శూన్యం. భగవంతుడు ఏం లేదు, శూన్యం, ఏం లేదు అని వాదించేటువంటి వాళ్ళు శూన్యవాదులు. అదే కాదు, శూన్యం అనేటువంటిది ఏమిటంటే మనకి ఏమీ లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అది పూర్తిగా భగవంతుని యొక్క సాన్నిధ్యంతో నిండి ఉన్నటువంటిది. అది అక్కడ ఉన్నటువంటి రహస్యం. అంటే చాలా హయ్యెస్ట్ సైంటిఫిక్ ట్రూత్ అది. ఎట్లాగండి అది? ఏమి లేనట్టు మనకి కంటి ఎదురకుండా కనిపించకుండా ఉండేది మనకి. ఇప్పుడు మీకు నాకు మధ్య ఇలా మన మధ్యలో ఉందనుకోండి, ఏవో ఇవన్నీ వస్తువులు కనిపిస్తున్నాయి. ఆ వస్తువులు లేని చోటు ఒకటి ఉందిగా, అంత ఖాళీ చోటు ఉంది కదండి. దీన్ని ఏమంటారు మరి? వాయిడ్ అనరా, శూన్యం అనరా? అంటే శూన్యం అంటే మన కాన్సెప్ట్ ఏమిటి అక్కడ ఉంది అసలు అంతా కూడా. శూన్యం అంటే మనం ఏమర్థం అనుకుంటున్నాం? శూన్యం అంటే అసలేమీ లేకపోవడం. ఓహో, అంటే అసలేమీ లేకపోవడం అనేది అలా లేనట్టుగా కనిపించడం ఎవరికి? అక్కడికి వెళ్ళాలి మనం. అంటే మన కంటికి ఉన్నవే కనిపించావు అని నువ్వు కంటి ఎదురకుండా ఉన్నా కనిపించవు. చూసి మనకు అలవాటే రోజు కూడా. మన ఇంట్లో ఏదో దేనికోసం వెతుకుతూ ఉంటాం. ఒక్కోసారి కనిపించలేదని ఇంట్లో వాడిని అరుస్తూ ఉంటాం కూడా. ఇక్కడ పెట్టింది కనిపించలేదని. అరే నీ ఎదురుకుండా ఉండే చూడండి, చూస్తే ఇక్కడే ఉందా అంటూ ఉంటాం. మనం జరిగింది చాలాసార్లు జరుగుతుంది. మనకేమి నామోషి పడక్కలే మనం. అక్కడ శూన్యమైంది ఏమిటి? వస్తువు కాదు, అక్కడ ఉన్నటువంటిది కాదు, మన మనస్సు. దాన్ని ఏమంటారు? యాబ్సెన్స్ ఆఫ్ మైండ్. మన మనస్సు అక్కడ లేదు. మనస్సు ఇంక దేని మీద ఉంది? మనస్సు ఎక్కడో ఉండి ఇక్కడ వెతుకుతాం. అందుకని మనస్సుకి ఉన్నా కనిపించదు. ఎందుకంటే కనిపించడం అనేటువంటిది ఏమిటి? మనస్సుకి రాదు. ఇంద్రియం ద్వారా మనస్సు కనిపిస్తుంది మన ఏదైనా సరే. అంతేగాని కంటికి కనిపించడం ఏమీను. కంటికి కాదు, కంటి ద్వారా. మనం అన్నీ తలకిందులుగా ఉంటాయి వ్యవహారం అంతా. నా కంటికి కనిపిస్తుంది, నీ కంటికి ఏం కనిపిస్తుంది? పొరాడ్డు వచ్చిందనుకోండి, ఏం కనిపించదు. కంటిలో పొర ఎక్కలే, చిన్న కాగితం అడ్డు వచ్చిందనుకోండి, కనిపించదు అవతల. కంటికి ఏమిటి కనిపిస్తుంది? అది కూడా కంటికి కాదు కనిపించేది. అక్కడే మనం పొరపాటు పడుతూ ఉంటాం. మనస్సే, కంటి ద్వారా చూసేది మనస్సే. ఆ మనస్సు ద్వారా అసలు చూసేటువంటి వాడు లోపల. అది ఇంకా డీపర్. పోనీ మనస్సు ముందు సూపర్ఫిషియల్గా. నిత్య వ్యవహారంలో ఒక వస్తువుని చూసేటువంటిది, లేకపోతే ఒక దాని రుచి చూసేటువంటిది, వాసన చూసేటువంటిది, వినేటువంటిది, స్పృశించంటే స్పర్శతో తెలుసుకునేటువంటిది, ఇవన్నీ 5 కూడా ఇది చేసేది ఎవరు అంటే ఆ ఇంద్రియాల ద్వారా. ఆ ఇంద్రియములు ఆ పంచేంద్రియాలు అనేటువంటివి పనిచేస్తుంటాయి. వాడి యొక్క అవయవాలు మన కన్ను చూచేటువంటి ఇంద్రియం యొక్క అవయవం. చెవు వినేటువంటి ఇంద్రియానికి సంబంధించినటువంటి అవయవం. ఆర్గన్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్గన్ ఆఫ్ సైట్, ఆర్గన్ ఆఫ్ హియరింగ్. ఇవి కేవలం భౌతికమైనటువంటి అవయవాలు. ఒక డొక్కులు లాంటివి. దాంట్లోంచి
ఆ చూచేటువంటి శక్తి, వినేటువంటి శక్తి ఆ డొక్కులోంచి పనిచేస్తుంది డొక్కు. అంతేగాని ఆ డొక్కు చూడదు. అదేం చూస్తుంది డొక్కు? చెవు ఉందనుకోండి, చెవి వినదు. చెవు అనేటువంటి ఆర్గన్ ద్వారా వినేటువంటి వినికిడి శక్తి అనేటువంటి ఇంద్రియం పనిచేస్తుంది కదా, దాని ద్వారా మనం వినడం అనేటువంటి జరుగుతుంది. అందుకని చెవి వినడం ఏమిటి అంటే మనం దేన్నో దాని లోపల అసలు అర్థంలోకి వెళ్ళాం. సూపర్ఫిషియల్ అంత బయటకి ఏం కనిపిస్తుంది అంత అక్కడ అయిపోతుంది, బయటే ఆగిపోతుంది. మనం ఎప్పుడు లోపల ప్రయత్నం చేయం. ఎందుకంటే మనకి లేజీ అనమాట. వ్యవహారం మామూలు కానిపోతుంది. ఇవన్నీ ఎందుకంటే అవసరంగా వ్యవహారం అయిపోతుంది కదా, మంచిదే. కాకపోతే ఎప్పుడైనా ఇది ఏమిటి ఎందుకు తెలుసుకోదలుచుకుంటే తెలుసుకోకపోతే అంటే తెలుసుకోకు. ఒక 100 జన్మలు, 1000 జన్మలు, 1,00,000 జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగా వెళ్ళిపోయి అదేం కంపల్షన్ కాదు. నథింగ్ ఈజ్, ఏది కూడా కంపల్షన్ ఏమీ లేదు ఇక్కడ. తెలుసుకొని తీరాలి. ఎవరికి ఏం కంపల్షన్ లేదు. నీకు కావాలంటే అని అర్థం. ఇవన్నీ కూడా అంతే. ఎవరికి కావాలో వాడికి. అయితే బలవంతంగా టీకాలు వేస్తా ఉన్నట్టుగా అందరినీ పిలిచి మీకు వ్యాక్సినేషన్ వేస్తూ ఉంటారు చూసారా, అలాగా అందరినీ పిలిచి మీరు ఈ విధంగా తెలుసుకోవాలి, ఈ విధంగా చూడాలి మీరందరూ అని అలా ఏమీ లేదు. ఎవడు కనిపిస్తే వాడు వస్తాడు అంతే. తెలుసుకోవాలని అంటే మనం ఎలా చూస్తున్నామా, చూడడం అంటే ఏమిటి తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంది ఈ విధంగా. అందుకని శూన్యం అంటే ఏమిటంటే పూర్తిగా నిండి ఉన్నటువంటిది ఏమీ లేనట్టు కనిపిస్తుంది. అదేమిటండి ఇవన్నీ ఇలాంటివి చెప్తారు. ఏం లేదు, మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. ఒక శుభ్రమైన గ్లాస్ బాటిల్ తీసుకోండి. పెద్ద కష్టమేం కాదు ఎక్స్పెరిమెంట్. శుభ్రమైనటువంటి గ్లాస్ బాటిల్ తీసుకుని, గాజు సీసా, దాని నిండా నలకలు లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి నీళ్ళు నిండా నింపేయండి, ఖాళీ లేకుండా నింపేసి పైన మూత పెట్టేయండి. ఇప్పుడు ఆ సీసాని ఆ టేబుల్ మీద పెట్టి చూడండి, అందులో నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తాయా చెప్పండి. ఇప్పుడు నీళ్ళు అందులో ఉన్నాయో లేవో చెప్పగలరా మీరు దూరం నుంచి చూసి? ఆ నీళ్ళున్న సీసానా లేకపోతే ఖాళీ సీసా చెప్పగలరా? లోపల బుడగలు కానీ లేకపోతే నలకలు కానీ ఏం లేకుండా ప్యూర్ వాటర్ అంతా నింపేసేసి నిండా బిరడా పెట్టేసి పైన మూత పెట్టేస్తే అది ఫుల్ బాటిలా ఎంటీ బాటిల్ చెప్పగలరా ఎవడైనా? దగ్గరగా తీసి అందులో చూసి ఇలా కదిపి, అంటే కదిపినా కూడా అందులో మూమెంట్ ఉండదు, అంత ఫుల్గా పోసేసామనుకోండి, చెప్పగలరా? అందుకని ఫుల్లా నీళ్ళ అనేటువంటిది ఆ ఫుల్గా ఉన్నటువంటి దాన్ని నిల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకని ఆకాశాన్ని శూన్యం అంటే అర్థం ఏంటంటే నిల్ కాదు, ఫుల్. అందుకని ఇక్కడ శూన్య అనేటువంటి పేరు భగవంతుడిది. శూన్యుడంటే ఆ నిల్లేమిటి? ఫుల్లే, ఆల్ ఫుల్. అంటే తలకిందులుగా ఉంటుంది మనకి మామూలుగా చూస్తేను. అది సైంటిఫిక్ అంటే అది సైంటిఫిక్ అనుకుంటాడు. ఏం లేదని నిరూపించడం, ఏం లేదని నిరూపించేటటువంటి మొహం. మరి ఆకాశంలో అన్నీ ఉన్నాయి అంటారు కదా, ఎలా ప్రూవ్ చేయండి? అబ్బో ఏ ల్యాబొరేటరీలో చేస్తారు చూపించండి. ఓహో, రోజు నువ్వు చేసేటువంటి పని ఉంది. నువ్వు స్టవ్ వెలిగించాలి, అంటే దీపం వెలిగించాలి. ఏం చేస్తావు? అగ్గిపుల్ల గీస్తావు. గీస్తే ఏమొస్తుంది? మంట వస్తుందా? రావట్లేదా? అదేమన్నా నిమ్ముకుంటే రాదు కానీ లేదా మామూలు గీస్తే వస్తుందా మంట? గీసిన తర్వాత మంట వచ్చి అగ్గిపుల్ల మండుతుందా? ఈ మంట గీయకముందు ఎక్కడ ఉంది చెప్పండి? నేను చెప్పాలి అంతే. మరి అన్నారుగా ఎక్కడ ఆకాశం నుంచి అన్నీ వస్తాయని మీరు కోతలకు కోతలు ఎందుకు చూసుకోండి కావాలంటే. కోతలు నిజం కోతలు
రాసినంత మాత్రాన బయటికి ఎందుకు రావాలి? అది లేకపోతే ఎలా వస్తుంది? లేదండి, ఆ అగ్గిపుల్లలో ఫాస్ఫరస్, ఈ బడుద్దాయి కవులు ఫాస్ఫరస్ ఉంది, ఫాస్ఫరస్ అక్కడ ఉంది, అగ్గిపుల్ల పైన అంటించారు, అది నిజమే. అది జస్ట్ గీస్తే అలా వచ్చింది. ఆ గీస్తే వచ్చిన మంట ఫాస్ఫరస్ ఉంది కాబట్టి కొంచెం చెక్మన్ అలా వచ్చింది. తర్వాత మళ్ళీ మంట అనేటువంటిది అంత ముందు లేదే ఎక్కడాను. ఎలా వచ్చింది? ఇలాంటివన్నీ అంటే మన రోజు మనం చేసేటువంటిది ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనమేమి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏమీ కూడా పెద్ద ల్యాబొరేటరీలు అక్కర్లేదు. మన శరీరమే ఒక పెద్ద ల్యాబొరేటరీ, ఈ సృష్టి పెద్ద ల్యాబొరేటరీ. నువ్వు ప్రత్యేకంగా పెద్ద బిల్డింగ్ ఏం కట్టుకో, ఒక ల్యాబొరేటరీస్ ఇవన్నీ చేయాలంటే. ఇవన్నీ కూడా ప్రకృతిలో అంతా మనకి ల్యాబొరేటరీ ఉంది, మనలోనే మన ల్యాబొరేటరీ. ఇలాంటి సింపుల్గా ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ శూన్యము అన్నీ. అంటే ఇక్కడ ఎలా వచ్చింది? ఇప్పుడు నీకు తెలియదు కాబట్టి చెప్పారు మన ఋషులు, సైంటిస్ట్ అయినటువంటి ఋషులు ఏం చెప్పారంటే, ఇది అంతకుముందు ఉందా లేదా ఫైర్, అంతకుముందు లేకపోతే ఇప్పుడు రాదు. అంతకుముందు అవ్యక్తమైనటువంటి రూపంలో నిండి ఉంది, ఇప్పుడు వ్యక్తమైనటువంటి రూపంలోకి వచ్చింది. ఫ్రమ్ సబ్జెక్టివిటీ టు ఆబ్జెక్టివిటీ. ఇది సైన్స్ అంటే ఇది అర్థం. డెఫినెట్ టర్మ్స్లో క్లియర్ కట్గా చెప్పినట్టు అది సైన్స్ అంటే. నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మళ్ళీ ప్రూవ్ అవుతుంది అంతే. అవ్యక్తంగా ఉంది కాబట్టే వ్యక్తంగా వచ్చింది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం అంతా నిండి ఉన్నటువంటిదే, అంటే వ్యక్తమైనటువంటి రూపం కనబడుతుంది మనకి, అంటే పొటెన్షియల్గా ఉంది. అది బయటికి టాంజెన్షియల్ రూపంలోకి వచ్చింది, బయటకు వచ్చింది. అందుకని శూన్య అని భగవంతుడి యొక్క నామం ఏమిటంటే, అదంతా అంటే భగవంతుడి యొక్క ప్రజెన్స్, అంటే భగవంతుడు అంతర్యామి, ఆయన యొక్క ప్రజెన్స్ అనేటువంటిది అంత ఫుల్గా నిండి ఉన్నాడు ఆయన. అది శూన్య, అందుకు శూన్య అన్నారు భగవంతుడిని. అంతేగాని యాబ్సెంట్ ఫెలో కాదు భగవంతుడు అంటే, యాబ్సెన్స్ కాదు, ప్రజెన్స్. దాని యాబ్సెన్స్ అని మనం తప్పుడు అర్థం చెప్పుకుంటున్నాం మనం శూన్య అంటే. అంటే తప్పుడు ట్రాన్స్లేషన్, తప్పుడు అర్థాలు మనం ఎవడో రాశాడు పాపం, వాడికి తెలియదు. అదే మనం చెప్పుకుంటే ఎట్లా? సైంటిఫిక్గా ఉన్న ఋషులు ఇచ్చినటువంటిది. అంటే ఋషులు అంటే కేవలం ఒక దేశంలోనే, లేకపోతే ఒక రకమైనటువంటి దీంట్లోనే అట్లా ఏమి ఉండదు. ఏ దేశంలో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వాళ్ళు యూనివర్సల్. వాళ్ళు ద్రష్టలు అంటే ఎక్కడైనా సరే వాళ్ళకేమి ఈ దేశం ఈ జాతి అనే మమకారం ఉండదు. అన్నిటికీ అతీతమైనటువంటి వాళ్ళు ఎప్పుడెక్కడ అవసరమో అక్కడ భగవంతుడి యొక్క సంకల్పం ప్రకారం అక్కడ వాళ్ళు పుడతారు, లేకపోతే వ్యక్తం అవుతారు. ఆ సత్యాన్ని వాళ్ళు చేస్తారు. ఐన్స్టైన్ ఉన్నాడు, ఆయన ఋషి కాదా? హ్యానిమన్ ఉన్నాడు, ఋషి కాదా? వాడు ద్రష్టలేక మరి. అందుకని ఏ యుగం ఏ కాలం దీంతో సంబంధం లేదు. సత్యం అనేటువంటి దాన్ని ఏదైతే వేదం అనేటువంటి దర్శనం ఉందో ఆ దర్శనాన్ని రెవల్యూషన్ అంటారు. దర్శనం అంటే అది పొంది ఆ దర్శనాన్ని వాళ్ళు ఎలా దాన్ని దర్శించాలో అనేటువంటిది స్పష్టంగా ఇచ్చినటువంటివే, అవే స్క్రిప్చర్స్. అందుకని భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి సాన్నిధ్యంతో నిండినటువంటిది ఆ రూపం కలిగినటువంటి వాడు కాబట్టి శూన్య. మన మనసులో మాత్రం అది వాయిడ్. మన మనసులో ఏమవుతుందంటే లేనట్టు కనిపిస్తుంది, అక్కడే ఉంది మనసులోనే. అంత ఫుల్గా ఉన్నటువంటిది ఏమీ లేనట్టుగా మనసులో అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంద్రియాలు. అందుకనే మన ఇంద్రియాలకి మనస్సుకి కనిపించేటువంటిది కాదు అది.
మనోగోచరమైనటువంటిది కాదు, ఇంద్రియ గోచరమైనటువంటిది కాదు. అంతకంటే డీపర్ దేనికి వెళ్తే అప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కొంచెం సూపర్ఫిషియల్ లేయర్స్. అంటే ఇంద్రియాలు, మనస్సు అంటే ఏమవుతుంది. అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడు తెలుసా అని మనం భగవద్గీతకి వీటన్నిటికి కూడా నిరూపించినటువంటి టెక్స్ట్ బుక్ పక్కన ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియములు సెన్స్ ఆర్గన్స్ అనేటువంటివి ఉన్నాయే, ఆర్గన్స్ అనే సెన్సెస్ ఆర్గన్స్ ఇవన్నీ కూడా. సెన్సెస్ ఆర్గన్స్ అంటే భౌతికమే, భౌతిక శరీరం. కానీ ఈ భౌతికమైనటువంటి వీటి ద్వారా పనిచేసేటువంటి ఆర్గన్స్ ఇంద్రియములు ఉన్నాయి చూసారా, అవి శరీరము కంటే పరాణి అంటే హయ్యర్ అర్థం. పరం అంటే వీడి స్థితి కన్నా పై స్థితిలో ఉన్నటువంటివి అంటే అర్థం మోర్ ఇవాల్వ్డ్, మోర్ అవేకెండ్. ఇవాల్వ్డ్ కాదు, మోర్ అవేకెండ్, ఎక్కువ మేల్కాంచినటువంటిది. అంటే మన శరీరం ఒక స్థితిలో దీంట్లో ఉంది, ఒక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యం యొక్క ఒక స్థాయిలో ఉంది మన శరీరం, భౌతిక శరీరం. దానికంటే కొంచెం ఎక్కువ మేల్కాంచిన స్థాయిలో ఉన్నటువంటి ఇంద్రియములు. ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియేభ్య పరం మనః. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాడు, ఇంద్రియముల కంటే ఇంకా పరమైనటువంటిది అంటే ఇంకా హయ్యర్ అవేకనింగ్లో ఉన్నటువంటిది మనస్సు. ఇందులో అర్థం కావడానికి ఏమీ లేదు, క్లియర్ కట్. మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే ఇంకా వివేకనైనటువంటిది. అంటే మనస్సు ఏ చైతన్య ప్రజ్ఞమైనటువంటిది ఏ ప్రజ్ఞలో ఉందో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ఉద్బుద్ధమైనటువంటిది దాంట్లో ఉన్నటువంటిది బుద్ధి. అంటే బుద్ధి అంటే ఏమిటి, యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అది బుద్ధి. అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎక్కడైతే పనిచేస్తుందో దాన్ని బుద్ధి అంటారు, ఆ స్థాయిని. బాగుంది. మరి అంతకంటే పైన ఏమిటి, యో బుద్ధే పరతస్తు సహా, బుద్ధి కంటే ఇంకా ఇదేనటువంటిది ఏమిటి అంటే ఏమిటి కాదు, సహా అంటే అతడే. అంటే ఎవరైతే ఇవన్నీ కలిగి ఉన్నాడో నేను తాననేటువంటి వాడు వీటన్నిటికంటే పైన ఉన్నటువంటి వాడు, అన్నిటికంటే హయ్యర్ అవేకనింగ్లో ఉన్నటువంటిది ఏమంటే చైతన్యమైనటువంటిది నేను తాను అని దేనింటే ఆత్మ అంటాం అదనమాట. అందుకని అక్కడికి వచ్చిన తర్వాత అది వాడు అది అది అని ఉండదు అక్కడ. సహా అంటే ఎవరైతే ఉన్నాడో పైన నేననేటువంటి వాడు. ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియేభ్య పరం మనః, మనసస్తు పరాబుద్ధి, యో బుద్ధే పరతస్తు సహ. ఇది ఆయన భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో ఏ శ్లోకమైనా సరే అతి స్పష్టంగా క్లియర్ కట్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, దాన్ని సందేహం ఉండదు. అసలు సైన్స్, అప్లైడ్ సైన్స్ అది. మన జీవితంలో మన శరీరం, మన ఇంద్రియాలు, మన మనసు అనుకుంటున్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటిది అంతా కూడా అప్లై చేసి దీన్ని మనం బయట ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలని చెప్పినటువంటిది అది భగవద్గీత అంటే. అందుకని ఇందులో ఏం చెప్పామో దాని అంతా నిరూపణ అక్కడ కనిపిస్తుంది మనకి, దీని రిఫరెన్స్ అక్కడ కనిపిస్తుందండి. ఉపనిషత్తుల్లో, వేదాల్లో అన్నింటిలో ఉన్నటువంటిది ఎక్కడైతే ఉందో అంత మొత్తం వాటి యొక్క ఎస్సెన్స్ అంతా కూడా వీటి నిరూపణగా ఒకచోటి తీసుకొచ్చినటువంటిది భగవద్గీత. ఇదేమో భగవద్భక్తుడైనటువంటి మహాత్ముడైనటువంటి భీష్ముడు ద్వారా ఆయన ఉపదేశంగా వచ్చినటువంటివి ఈ నామాలు. అది ఎవరిని గురించి అయితే ఎవరి నామాన్ని అయితే ఇచ్చాడో ఆ పరమాత్మే ఒక భౌతికమైన రూపంలో, భౌతికంగా కనిపించే రూపంలో అక్కడ అర్జునుడు అనేటువంటి శిష్యుడికి ఇచ్చినటువంటిది భగవద్గీత. అందుకని దానికి దీనికి సంబంధం ఎప్పుడు కూడా అయితే ఏంటంటే రోజు విష్ణు సహస్రనామాలు చెప్తూ మాటిమాటికి భగవద్గీత అని చెప్తారు ఎవడండి మీరు అంటే భగవద్గీత వేరే
చెప్పడానికి మీకు టైం లేక అది కలిపి చెప్పేస్తున్నారా? అలాంటి కర్మ ఏం లేదు. అలా ఎందుకు అలాగా? భగవద్గీత కానీ చదువుకుంటాం. ఈ రిఫరెన్స్ లేకపోతే మనకి ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమైందే, తెలియని అర్థమైంది, కానీ కష్టమే ఉంది. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆ వరుసలో ఆ చివరిది ఆత్మ. ఎవరికే మామూలుగా పేర్లు చెప్తే అర్థమవుతుంది. ఎలాగా అంటే స్టెప్ అర్థమైంది. అందుకని ఆ రిఫరెన్స్ తెచ్చుకుంటే కానీ మనకు అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ శూన్య అనేటువంటి నామం, శూన్య అంటే ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది మనకి. ఆ ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది, కానీ అన్ని అందులో నిండి ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది పూర్తిగా నిండి ఉన్నటువంటిది. అది మనం అందుకనే ఆకాశం అనేటువంటిది భగవంతుడి యొక్క స్వరూపం మొత్తం అంతా కూడా. ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషత్తులు ఎందుకు చెప్పారంటే అది కారణం. పరమాత్మ యొక్క శరీరం, మనందరికీ శరీరాలు మనకు ఎలా అయితే ఉన్నాయో ఆయన శరీరం ఆయనకి ఉందన్నాడు. ఏమిటంటే ఆకాశ శరీరం బ్రహ్మ. ఆకాశం ఆయన శరీరం. ఆకాశం అంటే పైన ఉన్నటువంటిది. పైన ఉంది, కింద ఉంది, ఇక్కడ ఉంది, అంతా ఉంది ఆకాశం అంటే. మామూలుగా మనకి అలాగనే ఆకాశం అనగానే పైకి చూస్తాం. అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఆకాశం. అందుకని ఆకాశం అన్నది అంతా ఉంది. సౌర కుటుంబాలు అన్నీ అందులోంచే వస్తున్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అణువు నుంచి, పరమాణువు నుంచి, పరమాణువు కూడా కట్టుకుంది, పరమాణువు ఏర్పడింది. పరమాణువు యొక్క ఎగ్జిస్టెన్స్, పరమాణువు దగ్గర నుంచి ఒక పెద్ద సౌర కుటుంబం దాకా అంతా కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అవ్యక్తమైన రూపంలో ఉన్నాయి. సబ్జెక్టివ్. ఆ సబ్జెక్టివ్ స్థితిలోంచి ఆబ్జెక్టివ్ ఫారంలోకి బయటికి రావడమే సృష్టి అంటే. అందుకని శూన్య అంటే వాయిడ్ అనేటువంటిది అర్థం కాదు. దాని వాయిడ్ అని మనం అంటున్నాం. కానీ అందుకని ఏమన్నారంటే శూన్యం అని మనం, వాయిడ్ గారు శూన్యం అంటే పూర్ణం అని చెప్పారు. పూర్ణం అంటే ఏమిటి? ఫుల్నెస్, నాట్ స్టిల్నెస్. పూర్ణం. మనకి దీంట్లో ఉపనిషత్తులో వచ్చేటువంటిది పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే మనకుంది కదా. అది మనం ఇది అనేది, అది అనేది, ఇవన్నీ కూడా పూర్ణమైనటువంటి స్వరూపం సంబంధించినటువంటిది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఎందువల్లంటే పూర్ణం అంటే ఇక్కడ ఏమిటి? జీరో అంటాం చూసారా మనం. జీరో అంటే అదేగా. మరి జీరో అంటే ఏమిటి? ఏం లేకపోవడం అంటాం మనం. కానీ ఇక్కడ జీరో అంటే, జీరో అనేటువంటిది అబ్సల్యూట్ వాల్యూ దాన్ని. ఎందుకని? ఒక్క జీరో ఒక్కటే, అందులోంచి ఎన్నిసార్లు జీరో తీసేసినా రిమైండర్ జీరో ఏముంటుంది. ఇంక మిగతా నెంబర్స్ ఏమి అలా ఉండవు. అదే కారణం. మిగతా నెంబర్స్ హోదాంలో సబ్ట్రాక్ట్ చేస్తే చివరికి అక్కడ రిమైండర్ ఏముంటుందో తీసి పారేస్తే అన్ని పోతాయి. నువ్వు జీరోలోంచి ఎన్ని జీరోలని తీసుకో, నీ ఇష్టం, మరి అక్కడ జీరో ఉంటుంది. అలాంటిదన్నమాట ఇది. అదే దాని యొక్క లక్షణం. అందుకని అది భగవంతుడి యొక్క ప్రజెన్స్ అంటే సాన్నిధ్యం అనేటువంటిది. అది ఆత్మస్థాయికి సంబంధించినటువంటిది. అంటే నేను అంతా ఏ రూపంలో ఉన్నాడైనా మాటిమాటికి చెప్తూనే ఉంటాడుగా, నేనే అంతా ఉన్నటువంటిది, నేనే అంటాడుగా. నేను, ఆ నేను అనేటువంటిది. అందుకని ఆత్మకు అది శూన్యం అంటే ఆత్మ అన్నిట్లోనూ ఆత్మగా స్వరూపంలో ఉన్నటువంటి వాడు ఆయన పరమాత్మ. అందుకనే కంప్లీట్ ఫుల్ అన్నమాట. కానీ మన మనస్సుకి మాత్రం నిల్ అనిపిస్తూ ఉంటుంది. ఈ మనస్సులో ఉన్నటువంటి ట్రిక్ అది. ఫుల్గా ఉంటే ఇక్కడ నిల్ కనిపిస్తూ ఉంటుంది.
ఇందాక నేను గాజు సీసా ఎక్స్పెరిమెంట్ చెప్పాను సరే, నీళ్ళతో అలా ఉంటుందన్నమాట. మనం చూడడానికి ఏం లేనట్టు ఉంటుంది. అందుకని ఈ శూన్య అనేటువంటి నామం కూడా విశిష్టమైనటువంటి నామం. ప్రతి ఒక్కటి విశేషమైన నామే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఇందాక విషమ చూసాం కదా, అలాగే శూన్య. అందుకని భగవంతుని యొక్క ఈ నామం శూన్య అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తే ఆ శూన్య అని మన మనస్సుకి ట్రిక్ కనబడుతుంది. దాన్ని దాటి మనం అంతా నిండి ఉన్నటువంటి భగవంతుడి యొక్క ప్రజెన్స్, భగవంతుడి యొక్క స్థితి అనేటువంటిది ఆల్ ప్రజెంట్, అది మనకి అనుభూతం అవుతుంది. ఎందుకు ఇది అనుభూతం అవడం అంటే, అసలు ఆ గాడ్ ప్రజెన్స్ లేనటువంటిది ఏదీ లేదని మనకి ఎప్పుడైతే అనుభూతం అవుతుందో అప్పుడు మనకు చాలా తొలగిపోతాయి. మనసులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భయాలు, రకరకాలైనటువంటి అనుమానాలు, ఇవన్నీ అన్నీ క్లియర్ అయిపోతాయి మనకి. అదే కారణం. అది క్లియర్ అయిపోతే ఏమవుతుంది, మన యొక్క ప్రవర్తన, మనం ఎలా ప్రవర్తిస్తాం ఈ లోకంలో, దాని మీద దీని ప్రభావం ఉంటుంది. అది రహస్యం ఇక్కడ. ఇవన్నీ కూడా అందుకే ఎందుకు ఇవన్నీ ధ్యానం చేయాలి, రోజు విష్ణు సహస్రనామం ఎందుకు చేసుకోవాలి అంటే, ఇది చేస్తే మనం అనుకున్నవన్నీ అయిపోతాయి, మనకి ఇది కలిసి వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, లాభం వస్తాయి, అవన్నీ పక్కన పెట్టి మన లోపలన్నీ రీఅరేంజ్ అవుతాయి. అసలు రహస్యం అది, అందుకు చేసుకోవాలి. ఎందుకంటే మన లోపలంతా గజిబిజి కదా ఉందంతాను, ఎన్ని రకాలైనటువంటి మనస్సు నిండా పెద్ద గజిబిజి. ఈ గజిబిజి నుంచి అంత క్లియర్ అయిపోయి మన సహజమైనటువంటి దృష్టి, సహజమైనటువంటిది మనకు వస్తే అప్పుడు మనం మంత్ స్ప్లెండర్, విభూతి అనమాట మొత్తం అంతా కూడా, అది మనకు తెలుస్తుంది. అందుకు మనం ఇవి అధ్యయనం చేసుకునేటువంటిది, ప్రయత్నం చేసేది కూడా అందుకోసమే. ఇంకా తర్వాత నామాన్ని మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.